ప్రైవేటు లేదు, ప్రభుత్వము లేదు, ఎవరినైనా దోచుకుంటామని మాఫియా గ్యాంగులు తెగేసి చెప్తున్నాయి. ఏదో ఒక సాకు చూపి చిన్న లోపాలను ప్రస్తావించి వసూళ్లకు పాల్పడుతున్నాయి. నెల్లూరు జిల్లాలో సంక్షేమ హాస్టళ్లపై కొన్ని ముఠాలు దాడులు చేస్తున్నాయి. అదేమంటే మానవ హక్కుల సంఘాలు అంటూ కలరింగిస్తున్నాయి. జాతీయ రాష్ట్ర మానవ హక్కుల సంఘాలే ఇప్పటి వరకు మనందరికీ తెలుసు. ప్రభుత్వాల పరిధిలో అవి విధులు నిర్వర్తిస్తూ ఉంటాయి. ప్రభుత్వాలే కమిటీలను నియమిస్తూ ఉంటాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మాత్రం హ్యూమన్ రైట్స్ పేరుతో మాఫియా గ్యాంగులు రాజ్యమేలుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు, వసతి గృహాలను టార్గెట్ చేస్తున్నాయి. మానవ హక్కులు ఉల్లంఘించారంటూ అధికారులు ప్రధానంగా హాస్టల్ వార్డెలపై జులుం ప్రదర్శిస్తున్నాయి. మానవ హక్కుల ముసుగులో ఏ అధికారం లేకుండా కొందరు చొరబడుతున్నారు. రికార్డులు, రిజిస్టర్లు, ఫైళ్లు తనిఖీలు చేస్తున్నారు. కేసులు పెడతాం, కోర్టులకు ఈడుస్తాం, జైళ్లకు పంపుతామంటూ తీవ్ర స్థాయిలో బెదిరింపులకు దిగుతున్నారు. ఇలా అందిన కాడికి దోచుకుంటున్న వారిపై దృష్టి పెట్టడంతో కొందరు ఏబిఎన్ కెమెరాకు అడ్డంగా దొరికిపోయారు. వెంజమూరుకు చెందిన శ్రీహర్ రెడ్డి అనే వ్యక్తి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అండ్ మీడియా ఆర్గనైజేషన్ పేరుతో బోర్డు ఏర్పాటు చేసి దందాలు మొదలుపెట్టాడు. తనకు తానే రాష్ట్ర ఇన్ఛార్జిగా ప్రకటించుకున్నాడు. నంద్యాలలో హెడ్ ఆఫీస్, వెంజమూరులో లోకల్ ఆఫీస్ ఉన్నట్లు కలరింగ్ ఇచ్చేశాడు. జర్నలిస్టు ముసుగులో మరికొందరిని పోగేసి అక్రమ వసూళ్లకు దిగాడు. అమాయక ప్రజలకు న్యాయం చేస్తామంటూ కొందరు వ్యక్తులు మెడికల్ షాపులు, ప్రభుత్వ కార్యాలయాలు, హాస్టళ్లలోకి దూరిపోతున్నారు. వాణిజ్య సంస్థలకు వెళ్లి ఎంతమంది సిబ్బంది పనిచేస్తున్నారు, ట్యాక్సులు ఎంత కడుతున్నారు లాంటి ప్రశ్నలతో భయపెడుతున్నారు. కార్మిక శాఖ అనుమతులు లేవని, పన్నులు సకాలంలో సక్రమంగా చెల్లించడం లేదని అంటూ బెదిరిస్తున్నారు. బ్లాక్మెయిల్ చేసి భారీ మొత్తంలో డబ్బులు గుంజుతున్నారు. హ్యూమన్ రైట్స్ పేరుతో మాఫియా గ్యాంగ్ ఇటీవల ప్రభుత్వ హాస్టళ్లని ప్రధానంగా టార్గెట్ చేసింది. వాళ్లంతా కలిసి రాత్రి వేళల్లో అకస్మాత్తుగా హాస్టళ్లకు వెళుతున్నారు. పిల్లలందరినీ ఒకచోట కూర్చోబెట్టి ఏం చదువుతున్నారు, సమస్యలు ఏమున్నాయంటూ ప్రశ్నిస్తున్నారు. రిజిస్టర్ల ఫైళ్లు తనిఖీ చేస్తున్నారు. వీడియోలు చిత్రీకరిస్తూ గందరగోళం సృష్టిస్తున్నారు. ఆపై పరిశుభ్రత పాటించడం లేదని, భోజనం బాగాలేదని, చదువు చెప్పటం లేదంటూ వార్డెన్లని భయపెడుతున్నారు. ప్రభుత్వానికి నివేదిక పంపుతామని బెదిరించి అందిన కాడికి దోచుకుంటున్నారు. ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల పరిధిని దాటి వారి దందాలు ఇప్పుడు ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గానికి విస్తరించాయి. వీరి అరాచకాలు భరించలేని కొందరు ఏబిఎన్ దృష్టికి తెచ్చారు. వెంజమూరులో ఈ గ్యాంగు బయలుదేరగా ఏబిఎన్ ఫాలో అయింది. వరికుంటపాడు మండలంలోని తిమ్మారెడ్డిపాళెం హాస్టల్కి గ్యాంగు వెళ్లింది. అక్కడి నుంచి పామూరులోని హాస్టల్కు శ్రీహర్ రెడ్డి తన డ్రైవర్తో కలిసి కారులో వెళ్లారు. అక్కడికి కూడా ఏబిఎన్ వెళ్లింది. గ్యాంగ్ ని నడిపే శ్రీహర్ రెడ్డిని ఏబిఎన్ ప్రశ్నించగా అతను ఖంగు తిన్నాడు. వార్డెన్ల వద్ద ఎందుకు డబ్బులు వసూలు చేస్తారని ప్రశ్నించగా మొదట కంగారు పడ్డాడు. తానేమీ వసూలు చేయలేదని బుకాయించాడు. కీలక ఆధారాలతో ప్రశ్నించగా ఆలయానికి చందా ఇచ్చారని, తిరిగి ఈ రోజే వారి డబ్బు వారికి వాపసు ఇచ్చానని నీళ్లు నమిలారు. ఇటీవల వారిపై భూకబ్జాలకు సంబంధించి పోలీసు కేసు కూడా నమోదైనట్లుగా చెబుతున్నారు. అలాంటి వారిని కఠినంగా శిక్షించాలని జనం డిమాండ్ చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో హ్యూమన్ రైట్స్ అనే ఒక ఆర్గనైజ్ లో పేరు చెప్పుకొని కొంతమంది ఎస్సీ హాస్టల్స్ కి వెళ్ళడం, వాటిలో తనిఖీలో భాగంగా అధికారులను ఇబ్బంది పెట్టి కార్యక్రమం చేస్తున్నారని మీడియాలో కథలు చూస్తున్నాం. వాస్తవంగా హ్యూమన్ రైట్స్ యొక్క ఆర్గనైజింగ్ చాలా మంచిది, ప్రజలకు శ్రేయస్కరమైనది. కానీ ఆ ఆర్గనైజ్ పేరు చెప్పుకొని చాలా మంది ఈ మధ్య కాలంలో మేము కూడా మీడియాలో వచ్చిన మేము హాస్టల్స్ కి వెళ్ళేసి మేము హ్యూమన్ రైట్స్ లో ఉన్నాము, మాకు డబ్బులు ఇస్తేనే వదిలిపెడతామనే ఒక ఉదంతం కూడా మేము గమనించడం జరిగింది. ఇది ఇలా వదిలిపెడితే అధికారులు తప్పు చేస్తే చట్ట ప్రకారము పై అధికారులు ఉన్నారు, దానికి సంబంధించిన అధికారులు ఉన్నారు, వాళ్ళు తెలియజేస్తే మంచిది. కానీ ఈ విధంగా కొంతమంది ఆర్గనైజ్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజ్ పేరు చెప్పుకొని ఐడి కార్డు, దొంగ ఐడి కార్డు కొంతమంది చేసుకుంటున్నారు తెలియదు. కానీ వారు వెళ్ళేసి మేము అధికారులమే, మేము మీ యొక్క అవినీతిని నిగుదెలుస్తాము, మీరు తప్పు చేస్తున్నట్టుగా ఎలా అనేది వాళ్ళు ప్రశ్నించాలి అధికారులు కూడా. ఈ విధంగా వదిలేస్తే జిల్లాలో ఉన్నటువంటి ప్రతి హాస్టల్కి వెళ్ళేసి అక్రమాలకు తెరబెడుతున్నటువంటి హ్యూమన్ రైట్స్ ఉన్నటువంటి ఈ యొక్క మంచి స్కీమ్ ని వాళ్ళు అడ్డదారులు తీసుకొని పోయేసి అక్రమాలు చేసే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి జిల్లా స్థాయి అధికారులందరూ కూడా ఒకసారి ఇలాంటి వ్యవస్థలో ఎవరైనటువంటి కఠినమైన చర్యలు తీసుకొని భవిష్యత్తులో అంటే పునరావృతం కాకుండా ముందుగానే వాళ్ళు చర్యలు తీసుకుని కోరుకున్నాను. ప్రభుత్వ వర్గాలు మరీ ముఖ్యంగా వార్డెన్లు వీరి పేరు చెబితేనే హడలిపోతున్నారు.
పై అధికారులే వారితో ఎందుకయ్యా ఏదో సెటిల్ చేసుకోండని అంటున్నారట. ఏ తప్పు చేయకున్నా ప్రతి నెల తమ జీతాల్లో డబ్బు మాఫియా గ్యాంగులకు సమర్పించాల్సి వస్తోందని వార్డెన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది ఈ విషయాలను నేరుగా చెప్పడానికి కూడా భయపడుతున్నారు. ఈ మాఫియా గ్యాంగుల పీడ విరగడైతే చాలని కోరుకుంటున్నారు.